Hi guys, we are from Team Uber 83, and here we have driver Srinivas working for Uber with us to share his experiences. అన్న మీకు ఊబర్ అసలు ఎలా? అన్న నేను ఒక ఆటో డ్రైవర్ని అన్న. ఆటో డ్రైవర్ని అంటే నేను ఒకరోజు యాడ్లో నేను హైదరాబాద్ పోయేటప్పుడేమో ఊబర్ యాడ్ చూశాను. ఊబర్ యాడ్ ఏంటి, ఊబర్ అంటే ఏంటి అని సెర్చ్ నేను అక్కడ ఒక డ్రైవర్ని అడిగాను. యాక్చువల్గా ఊబర్ అంటే ఇది ఒక ట్రావెల్ లాంటిది. ఆ ట్రావెల్ లాంటిది ఏంటంటే మీరు ట్రావెల్ పోయి అడిగితే కిలోమీటర్ 10 రూపాయలు 12 రూపాయలు అడుగుతుంది. డబ్బులు అడగరండి. ఇది కిలోమీటర్ కంటే ఆటో కంటే తక్కువ ఛార్జెస్తో మీకు ఇది మూవ్ అవుతుంది అని ఆయన చూపించాడండి. అంటే ఆ రోజు అన్నారు మేము ఎలా ఎక్కాలి అంటే మీకు ఒక యాప్ డౌన్లోడ్ చేయాలని చెప్పారు ఆయన. చెప్తే దాని గురించి మాకు తెలియకపోతే చెప్పాడు ఆయన. అయితే సార్ నాది వైజాగ్ అండి, వైజాగ్లో ఎప్పుడు వస్తుంది అంటే అది మేము చెప్పలేమండి, మా హైదరాబాద్ వరకు అయితే ఉంది అన్నారు. ఒకనొక రోజు అనుకోకుండా ఓలా వచ్చిన తర్వాత ఓలా కాడికి వెళ్ళి వచ్చి అడిగితే ఓలా వాళ్ళు అన్నారు మేము వానస్నే పెట్టుకుంటున్నాము, డ్రైవర్స్ పెట్టుకోలేదు అన్నారు. పెట్టుకోలేదు అనేసరికి వచ్చి నేను అప్పుడు డ్రైవర్గా చేసేవాడిని. నాకు సెట్ అవ్వక నేను బయటకు వచ్చేసాము. ఆలోచించుకున్న టైంలో ఊబర్ వచ్చింది అని తెలిసిందనమాట. అప్పుడు నేనేమో ఊబర్కి వెళ్ళాను. ఫస్ట్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత ఏంటంటే ఊబర్ ఆఫీస్ తెరిచారు అని తెలిసిన తర్వాత వెళ్ళిన తర్వాత అనికేట్ సారు మాలిక్ సార్ అని ఉన్నారండి, వాళ్ళు కలిసాను అనమాట. వాళ్ళేమో నిజమేనండి, మేము మీ ఓన్ కారు ఉండగలిగితే డ్రైవర్ని పెట్టుకున్నా మీరు వంటకం డ్రైవర్గా తిరుగుతానన్నా సరే మీకు మేము ఆఫర్ ఇస్తామండి అని వచ్చాం. అప్పుడు నాకు తీసుకొని జాయిన్ చేసాం. ఊబర్లో పనిచేయడం ఎలా అంటే ఆటో డ్రైవర్గా విశాఖపట్నంలో నేను 1994 నుంచి నేను ఆటో డ్రైవర్గా ఉన్నాను. నాకు సిటీ మొత్తం కూడా కళ్ళు మూసుకుంటే మ్యాప్ నేను చెప్పగలను. ఆ తరహాలో ఏంటంటే మాకు ఒక అద్భుతంగా సృష్టించారు వాళ్ళు. అద్భుతాన్ని సృష్టించేటంటే నేను బండి కొనుక్కున్న తర్వాత ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితులు ఏంటంటే మాకు ఒక తావు చూపించారు వాళ్ళు. నెలకు ఇప్పుడు వీక్లీకి మేము ఒక 6-7 వేల కాడి నుంచి మేము సంపాదిస్తూ ఈవేళ హై రేంజ్లో తీసుకోవడానికి మాకు ఊబర్ బాగా సహాయం చేసింది. ఈ కృతజ్ఞతలు ఏంటంటే ఇది స్టార్ట్ చేసిన ఆ ఎండి గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. సో ఊబర్ లో మీకు ఏమన్నా చిన్న చేంజెస్ ఉంటాయండి. ప్రతి ఒక్క మానవుడిలో కూడా కాలక్రమేణా అన్ని మారుతూ ఉంటాయి. ఊబర్ లో కూడా మారుతూ ఉంటాయి. అవి మారుతూ ఉంటే మేము తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నాం అంతే, ఇంకా అంతకంటే ఏమి లేదు. మాకు ఈ ఊబర్ లోను మాకు ఇది కల్పించినందుకు అనుకేట్ గారికి, మాలిక్ గారికి, వాళ్ళు ఎక్కడున్నా సరే మాకు ఎలాగా ఎండి ఎలాగొంటారో మాకు తెలియదు, వీళ్ళే వాళ్ళని మేము ఎండి అనుకొని చాలా కృతజ్ఞతలు చెప్తాం. నా పేరు శ్రీనివాస్ శెట్టి, ఊబర్ పార్ట్నర్లు నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.